కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 944 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబాల హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పిల్లలు బాగుండాలి, భావితరాలు పేదరికం నుంచి భవిష్యత్తులో వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఒక్కటే అస్త్రం అని చెప్పి నమ్మి గట్టిగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. పేద కుటుంబాల్లో ప్రతి పాప, పేద కుటుంబాల్లో ఉన్న ప్రతి బాబు గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగాను, కలెక్టర్లుగాను, డాక్టర్లుగాను, పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల ఆరాలని భవిష్యత్ 7 నెలల కాలంలో ఇక్కడున్న తల్లిదండ్రుల్ని కూడా నేను, ప్రతి పాపను, ప్రతి బాబును, ప్రతి తల్లిదండ్రిని, ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తా ఉన్న ప్రతి తల్లిదండ్రిని, వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల కాలంగా మన విద్యా విధానంలో ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వయసు ఈరోజు 3 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు